Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. గడపకు పూజ చేశాకే ఇంట్లో ఏ పనులైనా మొదలు పెట్టాలా? ఈ వీడియోలో ఆ విషయం తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మన పెద్దలు ఒక అద్భుతమైన ఆచారాన్ని తరతరాలుగా పాటిస్తూ వచ్చారు. ఉదయం లేచిన వెంటనే గడపను శుభ్రం చేయాలి, పసుపు రాయాలి, కుంకుమ పెట్టాలి, ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఇంటి దేవతలకు పూజ చేయాలి. అయితే గడపకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు? గడప పూజ చేసిన తర్వాతే దేవుడి పూజ ఎందుకు చేయాలని పెద్దలు చెప్పారు? ఈ రోజు ఆ ఆధ్యాత్మిక రహస్యం గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. మన హిందూ సంప్రదాయంలో గడప అనేది కేవలం ఒక ద్వారం కాదు. అది ఇంటి బయట ప్రపంచానికి, ఇంటి లోపల ఉన్న పవిత్ర గృహానికి మధ్య ఉండే పవిత్రమైన సరిహద్దు. అందుకే మన పురాణాలు, వాస్తు సంప్రదాయాలు గడపను అత్యంత పవిత్రమైన స్థానంగా పేర్కొన్నాయి. పూర్వం పెద్దలు చెప్పేవారు, గడప మీద మహాలక్ష్మి అడుగులు నిలుస్తాయట. అందుకే గడపను ఎప్పుడూ అపవిత్రంగా ఉంచకూడదు, ప్రతిరోజు పూజించాలి అని సూచించారు. మన ఇళ్లలోకి ప్రవేశించే ప్రతి శుభశక్తి, ప్రతి ఆశీర్వాదం, ప్రతి మంగళకరమైన ప్రభావం మొదట గడప ద్వారానే ప్రవేశిస్తుందని విశ్వసిస్తాం. అందుకే దేవతలను ఆహ్వానించే ముందు గడపను గౌరవించడం మన సంప్రదాయంగా మారింది. భక్తులారా, మన పురాణాల్లో ఒక అందమైన భావన ఉంది కదా, ఇంటి గడప వద్ద ద్వారపాలక దేవతలు నివసిస్తారు అని. వారు ఇంటిని కాపాడుతూ ప్రతికూల శక్తులు లోపలికి రాకుండా సంరక్షిస్తారని పెద్దలు చెప్తారు. అందుకే గడపకు పసుపు కుంకుమ పెట్టడం అంటే ఆ ద్వారపాలక దేవతలకు నమస్కారం చేసి పూజ చేయడంగా భావించబడుతుంది. ఇంకొక విశేషం కూడా ఉంది. మహాలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే ముందు ఆమె అడుగు పెట్టే గడపను అలంకరించడం ఒక భక్తి భావన. అందుకే శుక్రవారం, పండుగలు, శుభకార్యాల రోజుల్లో గడపకు ప్రత్యేకంగా పూజ కూడా చేస్తారు. ముగ్గు కూడా వేస్తారు, పసుపు కుంకుమ పెడతారు, దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే గడప శుభంగా ఉంటే గృహం శుభంగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. నరసింహస్వామి అవతారంలో కూడా గడపకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హిరణ్యకశిపుడిని భగవంతుడు గడపపైనే సంహరించాడు. లోపల కాదు, బయట కాదు, గడపపై. అందుకే గడపను దైవశక్తి నిలిచే స్థానంగా చాలా మంది ఆధ్యాత్మికంగా భావిస్తారు. అందుకే ఇంటి గడపను తొక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, గౌరవించాలని, అసలు తొక్కకూడదని పెద్దలు చెప్తారు. గడపపై కూర్చోవడం, నిలబడడం, తన్నడం అసలే మంచిది కాదు. భక్తులారా, గడపకు పూజ చేయడం అంటే కేవలం పసుపు కుంకుమ పెట్టడం కాదు. అది మన ఇంటిని కాపాడే దైవశక్తులకు కృతజ్ఞత చెప్పడం, మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం, మన గృహాన్ని ఒక చిన్న దేవాలయంగా భావించడం. అందుకే పెద్దలు ముందు గడపకు నమస్కారం, తర్వాతే దేవుడికి నమస్కారం అని చెప్పేవారు. ఎందుకంటే గడపే ఇంటి మొదటి పుణ్యస్థానం. కాబట్టి ఉదయం ఇల్లు శుభ్రం చేసిన తర్వాత గడపకు పసుపు కుంకుమ పెట్టండి, ముగ్గు వెయ్యండి, భక్తితో నమస్కరించండి. ఆ తర్వాతే దేవాలయం ముందు దీపం వెలిగించి పూజ చేయండి. అలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం, ద్వారపాలక దేవతల ఆశీర్వాదం, ఇంట్లో సుఖశాంతులు నిలుస్తాయని మన పెద్దలు విశ్వసించారు. గడప శుభమైతే గృహం శుభం, గృహం శుభమైతే జీవితమే శుభం. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.